ప్రతి జీవితంలో నీ చిత్తం జరిగించయ్యా. ప్రతి ఒక్కరిని సాక్షులుగా నిలబెట్టయ్యా. ప్రతి ఒక్కరిని సొత్తుగా జీవింపజేయ. ప్రతి ఒక్కరిని మహిమాత్మై వాడుకో ప్రభా. నీ ప్రేమను ప్రకటించేవారుగా, నీ కృపను కలిగి జీవించేవారుగా మమ్మల్ని చేయమని వేడుకుంటామయ్యా. మా జీవితంలో ఉన్న ప్రతి విష పరిస్థితి, ప్రతి కీడు పరిస్థితి, ప్రతి నష్ట పరిస్థితిని దేవా మేలుగా మార్చమని వేడుకుంటాం ప్రభా. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. దేవా ప్రతి మారైన బ్రతుకుని నువ్వు మధురంగా మార్చే దేవుడు అయ్యా. దేవా నిన్ను వెతికేవారిని నువ్వు వచ్చి దర్శించే దేవుడు అయ్యా. దేవా ఇక్కడ నిన్ను వెతుకుతున్న వారిని చూడు, నీ కొరకు ఆశ కలిగిన వారిని చూడు, నీ కొరకు రోషం కలిగిన వారు చూడు, నీ దృష్టి వారిపైన కలగాలని ఆశపడుతున్న వారిని చూడు. దేవా మా దగ్గరికి నువ్వు రాయా, మమ్మల్ని నువ్వు దర్శించయ్యా. మమ్మల్ని వెతికి రక్షించిన ప్రేమామయుడివయ్యా నువ్వు. దేవా ఈరోజు మా జీవితాలను వెలిగించమని, మా జీవితంలో విలువమని, మా జీవితాల్లో నీకు అంగీకారంగా జీవింపజేయమని వేడుకుంటున్నాను. ఈరోజు ఈ వాక్యం విన్నప్పుడు మమ్మల్ని మేము సవాలు చేసుకోవాలయ్యా. ఇట్ ఈస్ నాట్ అవర్ మిస్టేక్స్, ఇట్ ఈస్ నాట్ వాట్ హ్యాపెండ్ ఇన్ అవర్ లైఫ్స్. వాట్ ఈస్ ద డెసిషన్ దట్ వీ టేక్? ఇస్ ఇట్ ఫర్ యువర్ గ్లోరీ ఆర్ నాట్? నీ మహిమాత్మే మేము బ్రతకాలి. మా జీవితంలో నువ్వు మేలు జరిగిస్తావు. నీ దృష్టిలో గనులుగా మేము ఉండాలని ఆశపడతాం ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు. వృద్ధులేమి, యవనులేమి, నీ పిల్లలేమి, ప్రతి ఒక్కరిని దర్శించయ్యా. మా దేహములు నీ ఆలయమని ప్రకటిస్తున్నాం. మా గృహములు నీ నివాస స్థలమని ప్రకటిస్తున్నాము. నిన్ను ఆరాధించే స్థలముగా మా గృహాలు ఉండాలని వేడుకుంటున్నాం ప్రభా. మా వాహనాలు నీ మహిమ కొరకే. మేము తిన్నా, త్రాగినా, ధరించుకున్నా, ఏమి చేసినా నీ మహిమ కొరకే ప్రభా. మా వాటిపైన అపవాదికి అధికారం లేదు. మా సర్వము దేవుని మహిమాత్మే ఉండాలని వేడుకుంటూ నీ